సరే కాపులు చాలామంది మీకు మద్దతు ఇచ్చారు, చాలామంది నాయకులు కూడా వచ్చిన పరిస్థితి. ఇతర పార్టీల్లో ఉన్నటువంటి కాపులు కూడా మీకు సపోర్ట్ చేశారా? నిజమేనా? చేశారు కదా. నా దగ్గర డైరెక్ట్గా ఇప్పుడు కన్నా రజని ఆమె డైరెక్ట్గానే మాట్లాడింది కదా. ఇంకా చాలామంది నా దగ్గరికి వచ్చి కూడా మాట్లాడారు. కాపుల్లో ఉన్నవాళ్ళు, జనసేన ఫౌండర్స్గా ఉన్నవాళ్ళు వచ్చి కలిసి మాట్లాడారు. వాళ్ళు కావాల్సింది వాళ్ళు సానుభూతి తెలిపేటటువంటి కార్యక్రమం, ఇది అన్యాయం అనేటువంటి కార్యక్రమం చేశారు. జరుగుతూ ఉంటుంది ఇలాంటి. ఎక్కడా కూడా సార్ ఒక్క వాస్తవాన్ని గమనించాల్సింది అంటే, పార్టీ స్ట్రక్చర్లో ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి ఒక మనసు ఉంటుంది కదా. వాళ్ళకి మనసు ఉన్నప్పుడు ఆ పార్టీ స్ట్రక్చర్ నుంచి బయటకు వచ్చి నా ముందు చెప్పలేకపోవచ్చు, కానీ బై ఫోన్ లేకపోతే మరొకరితో సందేశం చాలామంది జనసేనలో ఉన్నవాళ్ళు, ఈవెన్ తెలుగుదేశంలో ఉన్న వాళ్ళు కూడా నా సామాజిక వర్గం ఇది అన్యాయం, అక్రమం రాంబాబు గారు, 7:30 గంటల సేపు మీ ఇంటి మీద దాడి జరుగుతుంటే, పైగా గుంటూరు లాంటి పట్టణంలో నడిబొడ్డులో కాపుల ప్రాబల్యం ఉన్నటువంటి ప్రాంతంలో మీ మీద దాడి జరగటం అనేది సహించడానికి, అన్యాయంగా దాడి జరగటం. న్యాయంగా దాడి జరిగితే అది వేరే విషయం. తప్పు అని ఖండించిన వాళ్ళు చాలామంది రాలేకపోయారు. కొంతమంది ఫోన్లో చెప్పారు, కబుర్లు చేశారు. ఇవన్నీ వాస్తవాలే, నేను అబద్ధాలు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. సరే, అంబటి లేదు గుమ్మటి లేదు, మేము తలుచుకుంటే గుమ్మం కూడా దాటనివ్వమని తెలుగుదేశం వాళ్ళు వార్నింగ్ ఇస్తున్నారు. మిమ్మల్ని మీ నోరు అదుపులో పెట్టుకోవాలి. తెలుగుదేశంలో ఎవరు ఈయనగా రాజమండ్రి ఆయన పేరేంటి, బుచ్చయ్య చౌదరి. బుచ్చయ్య చౌదరి ఏదో బుచ్చయ్య చౌదరి ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడాడు. ఏంది బుచ్చయ్య చౌదరి లాంటి సీనియర్లు కూడా అంత పిచ్చితనంగా మాట్లాడతారని నేను అనుకోను. అంబట్లేదు గుమ్మట్లేదు, మేము తలుచుకుంటే గడప దాటనేము, అదేగా చేసింది మొన్న. ఇంకొత్తగా చేసేదే ఉంది. మీరు తలుచుకున్నారు, మీ ప్రభుత్వం, మా ప్రభుత్వం ఉంది అన్నాడు. మీ ప్రభుత్వం ఉంది, మీరు తలుచుకున్నారు, నన్ను గుమ్మం నుంచి బయట రాకుండా చేశారు, తాత్కాలికం చేశారు. ఇప్పుడు ఆపగలుగుతారా? దీన్ని ప్రతిఫలం అనుభవించరా? నీదేం పోయింది బుచ్చయ్య చౌదరి, నీదో నువ్వు పోతావు. చంద్రబాబు లోకేష్ వాళ్ళకి చాలా ఆశలు ఉన్నాయి ఈ రాష్ట్రం మీద ఏదో కావాలని, వాళ్ళు పోతారు. నీ సొమ్ము నా సొమ్ము ఏం పోయింది, వాళ్ళకి పెడుతున్నావు నువ్వు. ఆయన బుచ్చయ్య చౌదరి ఎందుకు మాట్లాడావో తెలియదు. వయసు మీరేమన్నా పిచ్చి చౌదరిలాగా తయారయ్యాడేమో నాకు అనిపిస్తూ ఉంది. ఏదో ఇష్టమైనట్టు మాట్లాడాడు ఆయన. తప్పది, అది మంచి పద్ధతి కాదు. పైగా వయసులో పెద్దవాడు, చాలా పెద్దవాడు అతను. ఆయన ఇంత పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంటే ఏం చెప్తాం మనం? సరే, కాపు సామాజిక వర్గంకి మేము మేలు చేస్తా ఉన్నాం, మీరు ఎంత రెచ్చగొట్టినా కాపుల్ని కూటమి ప్రభుత్వం నుండి దూరం చేయలేరని తెలుగుదేశం పార్టీ నాయకులు. అన్నీ వాళ్ళ నమ్మకాలు. కూటమి ప్రభుత్వం నుంచి కాపుల్ని దూరం చేయలేరు అనేది వాళ్ళ నమ్మకాలు. నిజంగా కాపులు ఈ 2.5 సంవత్సరాల్లో చాలా ఆలోచించుకుంటున్నారు. రాబోయే 3 సంవత్సరాల్లో కూడా చాలా ఆలోచించుకుంటారు. చంద్రబాబు నాయుడు గారికి ఓటేసి అధికారంలోకి తీసుకొచ్చిన తర్వాత మా సామాజిక వర్గానికి ఏం చేశాడు అనే దాని మీద చర్చ జరుగుతుంది. ఇవాళ చర్చ జరుగుతుంది, ఇంకా జరుగుతుంది. ఇంకా 3 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండేటువంటి అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ గారిని ఒక్కళ్ళని చూపించి కాపు మొత్తాన్ని జేబులు వేసుకోవాలనుకోవడం చాలా తప్పు. దానికి కూడా కాపులు కొంత చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారికైనా మెరుగ్గా కాపుల్ని చూసుకున్నారు ఈ సామాజిక వర్గాన్ని అనేటువంటి భావన కలగాల. అంతేగాని ఒక పవన్ కళ్యాణ్ గారికి ఉప ముఖ్యమంత్రి ఇచ్చి ఆయనకి ఏ రకమైన పవర్స్ లేకోకుండా ఉప ముఖ్యమంత్రి అనుకోవడం తప్ప ఏం చేయగలుగుతున్నాడు ఆయన? ఎవరు సహాయం చేయగలుగుతున్నాడు? చేయలేకపోతున్నాడు కదా. హీ హ్యాస్ నో షేర్ ఇన్ ది పవర్. పవర్లో షేర్ ఉంది లోకేష్కి. లోకేష్ నెక్స్ట్ నుంచి నెక్కబోతున్నాడు అని అంటున్నారు. ఆయనే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు అంటున్నారు. మరి ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే మరి మన పవన్ కళ్యాణ్ గారు ఏం చేయాలి నాకు అర్థం కాల. అది వాళ్ళ ఇష్టం అనుకోండి, ఏం చేస్తారు ఏం చేయరో వీ విల్ వెయిట్ అండ్ సీ. ఇవాళ అసలు లోకేష్ను మళ్ళీ ముఖ్యమంత్రి చేస్తారా చేయరా అనే డౌట్ వచ్చేసింది. ఎందుకంటే అక్కడ స్టాలిన్ ఓడిపోవడానికి కారణం వాళ్ళ కుమారుడు యొక్క ప్రతిభేనని, ఇక్కడ కూడా ఈ కుమారుడు అంతకన్నా ఎక్కువ ప్రతిభ చూపిస్తున్నాడు. చివరికి తండ్రి ఓడిపోతాడా, కొడుకు ఓడిపోతారా, లేక ఇద్దరు ఓడిపోతారా 3 సంవత్సరాల తర్వాత మనం చూస్తాం.